విద్యార్థి జీవితాలతో చెలగాటమా రక్షించాలి రాష్ట్ర ప్రభుత్వం బండి వైఖరి రక్షించాలి రాష్ట్ర ప్రభుత్వం బండి వైఖరి విద్యార్థి జీవితాలతో చెలగాటమా ద్వారా మా పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మా పిల్లలు తొందరగా సెటిల్ అవుతారు, బీటెక్ సెకండ్ ఇయర్నే పోతారు, తొందరగా ర్యాంకులు కొట్టుకుంటారనే ఉద్దేశంతో మా పిల్లల్ని పాలిటెక్నిక్లో జాయిన్ చేసినాం. మరి 1847 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో పరిపాలన చేసేటప్పుడు వాళ్ళు ప్రారంభించారు ఈ పాలిటెక్నిక్. 1847లో బ్రిటిష్ వాళ్ళు ప్రారంభించినటువంటి పాలిటెక్ను ఇవాళ వచ్చినటువంటి ఈ తుర్ముఖాన్, ఈ బుడర్ ఖాన్ విద్యాశాఖను పెట్టడానికి శాతగాని ముఖ్యమంత్రి ఈరోజు విద్యాశాఖ గురించి ఏం తెలుస్తుంది ఆయనకు? విద్యార్థుల గురించి కడుపు మంట ఏం తెలుస్తుంది? వాళ్ళకు ఉన్నోళ్లకు భవిష్యత్తులకు మేలు చేయడానికి ఈరోజు ఈ పాలిటెక్నిక్ను తీసేయడం జరుగుతుంది. 97 జీవో ఏదైతే ఉన్నదో దాన్ని వాళ్ళు ఇట్లంగా రిటర్న్ తీసుకోకపోతే తల్లిదండ్రులు అందరం కూడా రోడ్డెక్కుతాం. ఈరోజు విద్యార్థులే కాదు, విద్యార్థి లోకమే కాదు, తల్లిదండ్రులు అందరూ కూడా, పాలిటెక్నిక్ విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులందరూ రోడ్డెక్కుతారు. దయచేసి చెప్తున్నాం, తెలంగాణలో విద్యాశాఖ లేదు, విద్యాశాఖకున్న మంత్రి లేడు, కాబట్టి ఉన్నదొక్కడే ముఖ్యమంత్రి. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రికి ఈరోజు విద్యార్థుల సమక్షంలో హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు ఏదైతే తీసుకొచ్చినో శక్తి స్కీమ్ని వెంటనే మీరు రిటర్న్ తీసుకోండి. రిటర్న్ తీసుకోని పక్షంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ఎన్ని రోజులైనా సరే కానీ రోడ్డెక్కి మేము ఉద్యమం చేస్తాము. తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే అయిందో, విద్యార్థితో పెట్టుకుంటే విద్యార్థితో పెట్టుకుంటే మాత్రం మీరు సర్వనాశనం అయిపోతారు. ఇప్పటికే మీరు రైతులతో పెట్టుకొని సర్వనాశనం అయిపోతున్నారు. భవిష్యత్తులో మీకు భావితరాలు కూడా బుద్ధి చెప్తాయి. ఇప్పుడున్నటువంటి విద్యార్థులే రేపటి ఓటర్లు, మీకు గట్టిగా బుద్ధి చెప్తారు. దయచేసి చెప్తున్న ప్రభుత్వానికి చాలా సున్నితంగా హెచ్చరిస్తూ ఉన్నాము. మాకు ఈ వికారాబాద్లో పోలీసులు కూడా సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగించుకుంటూ, పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్డెక్కి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తెస్తున్న శక్తి స్కీమ్కి వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించడం జరిగింది. ఇది ఒక్క వికారాబాద్లోనే కాదు, పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులంతా రోడ్డు మీద కూర్చోవడం జరిగింది. ఎందుకంటే ఈ స్కీమ్ ద్వారా వీళ్ళు ఇప్పుడు ఏదైతే పాలిటెక్నిక్ చదువు ఉందో దాన్ని ఐటీఐతో వొకేషనల్ కోర్సులతో కలపడం జరుగుతుంది. దీని ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది. సో ఈ ఇబ్బందిని అధిగమించడానికి వీళ్ళు రోడ్డుపై బైఠాయించారు. వీళ్ళు జీవో నెంబర్ 97 ఏదైతే తెచ్చారో అది వెంటనే విత్డ్రా చేసుకొని వీళ్ళకి ముందున్న సర్వీసెస్ అన్నీ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ని సున్నితంగా హెచ్చరిస్తున్నాం. లేని ఏడల పాలిటెక్నిక్ విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు అఖిలపక్షం అంతా కదిలి మీ గవర్నమెంట్కి బుద్ధి చెప్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్లు లేక డిగ్రీ కాలేజీలు మూతపడే స్థితికి వచ్చినాయి. మళ్ళీ పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చిండ్రు. రైతులు డిఏపి యూరియా దొరకలేదని రోడ్ల మీదకి వస్తున్నారు. దీనివల్ల రేపు పొద్దుగాల మీ గవర్నమెంట్ విధంగా కుంగిపోయే స్థితిలో ఉంది. జాగ్రత్త రేవంత్ రెడ్డి. వీళ్ళు న్యాయబద్ధంగా ఏవైతే కోరికలు కోరుతున్నారో అవన్నిటినీ తీర్చాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. లేకపోతే దాన్ని ఏ రకంగా సాధించుకోవాలో విద్యార్థులకి బాగా తెలుసు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే విద్యార్థులను మోసం చేస్తుంది. అక్కడ ఫీజు నెంబర్ బకాయిలు ఎగ్గొడుతుంది. ఇక ఈరోజు
పాలిటెక్నిక్ విద్యార్థులు స్వతంత్రంగా ఈరోజు ఇంజనీరింగ్ పోయేటటువంటి ఈ పాలిటెక్నిక్ విద్యార్థులు ఈరోజు 97 జీవో తీసుకొచ్చి ఈరోజు స్కిల్ యూనివర్సిటీలో భాగంగా శక్తి స్కీమ్లో కలపడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే 97 జీవోను రద్దు చేసి అదేవిధంగా పాలిటెక్నిక్ విద్యార్థులకు స్వతంత్రంగా ఉండి వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకునే విధంగా ప్రోత్సహించాలని మేము డిమాండ్ చేస్తాం. ఒకటే, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ మంత్రి పెట్టుకొని ఒక చదువులేని వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి ఉండడం ఈరోజు భవిష్యత్తు. అంటే విద్యార్థులు ఏం చదువుతారు, వాళ్ళ స్కిల్ ఏంది, వాళ్ళు ఏంది, వాళ్ళ స్వతంత్రం ఏంది వాళ్ళు తెలియదు. ఓన్లీ ఏంటంటే ఆయన దగ్గరే 3 శాఖలు పెట్టుకొని శాఖ మీద ఇంత పర్యవేక్షణ లేకుండా చూసినటువంటి వ్యక్తి కాబట్టి వెంటనే పాలిటెక్నిక్ విద్యార్థులు తీసుకొచ్చినటువంటి 97 జీవోను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నంబర్ తెచ్చి పాలిటెక్నిక్ వ్యవస్థను నీరు కార్చే విధంగా ఏదైతే వాళ్ళు జీవో తెచ్చిరో దానికి వ్యతిరేకంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వారి యొక్క నిరసన చెప్తా ఉన్నారు. అదే సందర్భం లోపల ఈ వికారాబాద్ జిల్లా లోపల ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల ఆధ్వర్యం లోపల ఈ అల్లా చేస్తున్న ఈ మహాధర్నాకు ప్రతి ఒక్క ప్రజా సంఘాలు ప్రతి ఒక్క పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్న సందర్భం. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, ఇప్పటిదాకా పిల్లలు మాట్లాడారు, స్టూడెంట్స్ మాట్లాడారు, వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడారు. నేను ఒక్కటే మాట ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు మీరు ఎప్పుడు కూడా మీరు ఈ జిల్లా వాసి అని చెప్తారు కదా, ఈ జిల్లా వాసిగానే నేను మీకు ఒక సూచన చేస్తూ ఉన్నా. ఇలా భారతదేశంలో ఉన్న జెన్జీ, భారతదేశ భవిష్యత్తు, భారతదేశ విద్యార్థి లోకం రోడ్ల మీదకి వచ్చి ఢిల్లీలో ఏదైతే ఉద్యమం చేసిరో దానికి ఒక ఆన్సర్, దానికి ఒక రిజల్ట్ ఏంటంటే భారతదేశ ప్రధానమంత్రి కూడా దానికి స్పందించడం జరిగింది. దాని యొక్క రిజల్ట్ కేంద్రంలో ఉన్న విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేశారు. అదేవిధంగా ఇవాళ తెలంగాణ ప్రజానికం, తెలంగాణ విద్యార్థి లోకం రోడ్ల మీదకి ఎక్కి ఈ యొక్క ఉద్యమం కనుక కనెక్షన్ ఏర్పడ్డదో మీరు కూడా రాజీనామా చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఇంకొక విషయం, తస్మత్ జాగ్రత్త, మీరు ముఖ్యమంత్రి ఈ జిల్లా వాసి కాబట్టి ఇలా విద్యాశాఖ మీకే ఉన్నది, ముఖ్యమంత్రి పదవి మీకే ఉన్నది. అంటే విద్యాశాఖతో పాటు మీ ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేయాల్సి వస్తుంది. పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అని పెట్టుకుంటాను కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. మీరు ఏదైతే పాలిటెక్నిక్ వ్యవస్థ ఉన్నదో వాళ్ళు 3 ఏళ్ళు ఆల్మోస్ట్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి డిప్లొమాగా మాత్రమే ఏర్పడ్డది. అంటే ఇంజనీరింగ్లో ఉన్న ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా పాలిటెక్నిక్లో ఉంటుంది. మెకానికల్ ఉంటుంది, ఈసీ ఉంటుంది, ట్రిపుల్ ఈ ఉంటుంది. ఇట్లా ఇంజనీరింగ్కి సంబంధించిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా పాలిటెక్నిక్ లోపల ఉంటుంది. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ సబ్ ఇంజనీర్లే. ఇలా మూడు సంవత్సరాలు వాళ్ళు పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ సెట్ ద్వారా ఇంజనీరింగ్ ఉన్నతమైన విద్యలు చేసుకోవడానికి అవకాశం ఉన్నది. కానీ ఇలా శక్తి స్కీమ్ ఏదైతే తెస్తున్నారో దాని ద్వారా విద్యార్థులందరూ కూడా ఉన్నత చదువులు పోకుండా, అంటే వాళ్ళు నిత్యం లేబర్గానే ఉండాల్సిన అవసరం ఉండేటట్టు మీరు ఏదైతే శక్తి స్కీమ్ 97 జీవో ద్వారా తెస్తున్నారో దాన్ని పూర్తిగా ప్రతి ఒక్క సంఘాలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఇలా 400 చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. మీరు ఇంకొకటి కూడా ఆలోచన చేయండి, మీరు ఖచ్చితంగా ఆలోచన చేయాలి. పోలీస్ అన్నలు కూడా విద్యార్థులను భయపడిస్తున్నారు. మీరు ధర్నా చేస్తే, మీరు నిరసన చేస్తే కేసులు పెడతామంటా ఉన్నారు. ఎందుకు కేసులు పెడతారు? ఈ భారత రాజ్యాంగం లోపల వారి యొక్క సమస్య గురించి ప్రజలకు తెలిపే విధంగా వాళ్ళకి అవకాశం లేదా అని చెప్పి నేను పోలీస్ అన్నలను అడుగుతా ఉన్నా. అదేవిధంగా నిన్నగాక మొన్న మీరు చూసిరో ఏదైతే కలెక్టర్ ఎదురుట కలెక్టర్ ఆఫీస్ లోపల విద్యార్థులంతా కలిసి కలెక్టర్కి ఒక వినతి పత్రం ఇస్తా అంటే కలెక్టర్ గారు కలవలేని పరిస్థితి. 400 మంది విద్యార్థులు దాదాపు ఆకలికి 2 గంటల సేపు కలెక్టర్ గేట్ల ముంగలు ఉంటే కూడా కలెక్టర్ కలవలేడు. ఆ తర్వాత ఒక 10-20 మందిని అడిషనల్ కలెక్టర్ గారికి కల్పిస్తారు. అడిషనల్ కలెక్టర్ గారు స్పందించకపోవడం కాక ఇప్పటి వరకు ఎటువంటి ఆన్సర్ 97 జీవో మీద విద్యార్థి లోకానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వకపోవడం సిగ్గుచడాన్ని కూడా నేను ఈ సందర్భంగా చెప్తూ, భవిష్యత్తు లోపల ఇది ముఖ్యమంత్రి గారి జిల్లా కాబట్టి నేను కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజీ లోపల ఇంజనీరింగ్ స్టూడెంట్నే కాబట్టి నేను గతం లోపల ఉన్న ఈ రాష్ట్రం లోపల ఉన్న అన్ని జిల్లాల లోపల టెక్నికల్ స్టూడెంట్స్, టెక్నికల్ విద్యకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా నాకు టచ్లోకి రావడం జరిగింది. రానున్న 10 రోజుల లోపల రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్క టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉచ్చరిస్తారో ఆ విద్యార్థులందరితో కూడా కలిపి వికారాబాద్ లోపలే మహాధర్నా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లోపల
మేమందరం కూడా ముందుకైతామని కూడా ఈ సందర్భంగా చెప్తాం. తస్మాత్ జాగ్రత్త బిడ్డ, నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ముఖ్యమంత్రిగా కూడా రాజీనామా చేయాల్సి వస్తుంది. విద్యార్థుల్లో విద్యార్థితో పెట్టుకోవద్దు. నేటి జనజలే రేపు భారత భవిష్యత్ అని కూడా ఈ సందర్భంగా చెప్తాం. నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై అవర్ పాలిటిక్స్. రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల జీవితాల్లో మట్టి కొడుతున్నాడు. వికారాబాద్ జిల్లా నుంచే నేను ముఖ్యమంత్రిని అయితే అని ఇక్కడ ఆశీర్వదించి పంపితే, ఏ ఉద్యమం అయితే తెలంగాణ ఉద్యమం దీనికి మొదటి మెట్టు విద్యార్థులు ఏ విధంగా అయితే పోరాడినరో ఆ విద్యార్థులకు, పేద విద్యార్థులకు ఈరోజు నువ్వు నోట్లో మట్టి కొడుతున్నావు. ప్రైవేట్ యూనివర్సిటీలను నువ్వు నీ స్వార్థం కోసం ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలకు మా ఆనంద్ మహేంద్రకు అడుగులకు మడుగులొత్తుతున్నావు. ఈ రకంగా పేద విద్యార్థులు ఫస్ట్ పాలిటెక్ నుంచి బీటెక్నిక్ చేద్దామనే ఒక ఆలోచనను ఈరోజు ప్రభుత్వం వాళ్ళ నోట్లో మట్టి కొడుతున్నందుకు నిజంగా ప్రభుత్వం ఖచ్చితంగా ఈ జియో 97 వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున వికారాబాద్లో ఆందోళన చేస్తాం. త్వరలోనే రాస్తారోకలు కూడా, ఇంతకంటే పెద్దగా రాస్తారోకలు కూడా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి. పాలిటెక్నిక్లో పేద విద్యార్థులు ఉంటారు. నీవు అన్ని మల్లారెడ్డి యూనివర్సిటీకో, అనిరాగ్ యూనివర్సిటీకో గత ప్రభుత్వాలు ఏ విధంగా ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకొచ్చింది. గతంలో ఉన్నట్టు బీఆర్ఎస్ సర్కారు పేదవాళ్లకు విద్యను అందకుండా అనురాగ్ యూనివర్సిటీ అను మల్లారెడ్డి యూనివర్సిటీ పెద్ద పెద్దలకు ఆయన గత సర్కారు కేసీఆర్ ఆ విధంగా చేస్తే, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా అదే దారిలో వెళ్తున్నాడు. ఈ రకంగా ప్రభుత్వాలు పేదలు చదువుకున్నటువంటి ఈ యూనివర్సిటీలు కానీ, ఐటీఐలను ఏ విధంగా అయితే పాలిటెక్నిక్ ఐటీఐలను కానీ ఏసీటీలను కలపడాన్ని ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలి. వీళ్లకు భవిష్యత్తులో ఉన్నత చదువు అవకాశం ఉన్నప్పుడు డిప్లొమా నుంచి వీళ్ళకు టీజీ సెట్ రాసి వీళ్ళకు బీటెక్ సెకండ్ ఇయర్లో పోయే అడ్మిషన్ అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని తక్షణమే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. విద్యార్థులకు మేము ఈ ఉద్యమం చేసేంత వరకు మేము విద్యార్థులందరూ కూడా అండగా ఉంటామని మేము వికారాబాద్ బీజేపీ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం.